శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ కార్యక్రమం ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఆడవాళ్ళే చేయాలనేటువంటి నియమం ఏమీ లేదు. ఈ కార్యక్రమం ప్రారంభం చేయడానికి ముందే తులసి కోట దగ్గర, ఇంటిలో దేవుడి దగ్గర దీపాలు వెలిగించుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆచమనం చేయండి. ఆచమ్య కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. చీకటి వేసుకోండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, శంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కొద్దిగా అక్షతలు తీసి వెనక్కి వేయండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. గాలి పీల్చి వదులుతూ ఉండండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అపో జ్యోతిరసమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. వదిలిపెట్టేసి మమ అనుకోండి. యజమానస్యోపాత్తదుర్దక్ష ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కొద్దిగా అక్షతలు తీసుకుని ఈ విధంగా పట్టుకోండి. శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ ప్రార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాదినే హిమవంత ఋతౌ మార్గశీర్ష మాసే శుక్లపక్షే ప్రతిపథ్యాం వాసరః ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. ముందుగా గోత్రము చెప్పుకోండి. మీ గోత్రాన్ని. గోత్రః నామధేయః, మీ వారి పేరును చెప్పుకోండి. ధర్మపత్ని సమేతః శ్రీమతః గోత్రస్య, మరలా గోత్రం. నామ్యాః, ఈసారి మీ పేరు. సౌభాగ్యవత్యాః యజమానస్య గోత్రః, మరలా గోత్రము. ఇంట్లో పిల్లల పేర్లు సహకుటుంబం. నామధేయస్య సహకుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం యోగా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అచంచల భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధ్యర్థం శత్రుపలాయన సిద్ధ్యర్థం అఖండ లక్ష్మీ అనుగ్రహ ప్రాప్త్యర్థం కార్తీక దామోదర సహిత ఉమామహేశ్వర ప్రీత్యర్థం కార్తీక మాస అభిషేక హవన న్యాస జప దాన సాంగత
సాఫల్యత సిద్ధ్యర్థం యథాశక్తి గంగాజలే దీపప్రదానం కరిష్యే. నీళ్ళని పోసుకుని పల్లెంలో వదిలిపెట్టే అక్షతలు నీళ్ళని. తదంగా గంగా పూజాంచ కరిష్యే. ఆడవాళ్ళు ఆచరిస్తున్నట్లయితే కొద్దిగా ఆ నీళ్ళకి, నది దగ్గర అయితే నదికి, పల్లెంలో అయితే కనుక పల్లెంలో కొద్దిగా పుష్పము, కుంకుమ, అక్షతలు, కొద్దిగా పసుపు వేసి గంగాదేవికి నమస్కారం చేసుకోండి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈసారి ముందుగా ఈ దీపాలని వెలిగించుకోండి, పక్కన పెట్టి దీపాలని వెలిగించండి. ఓం జ్యోతిష్మతేం త్వా సాధయామి జ్యోతిష్కృతం త్వా సాధయామి జ్యోతిర్విదం త్వా సాధయామి భాస్వతేం త్వా సాధయామి జ్వలంతేం త్వా సాధయామి మల్మలా భవంతేం త్వా సాధయామి దీప్యమానాన్ త్వా సాధయామి రోచమానాన్ త్వా సాధయామి యజస్రాం త్వా సాధయామి బృహజ్యోతిషం త్వా సాధయామి బోధయంతేం త్వా సాధయామి జాగ్రతేం త్వా సాధయామి. చెప్పండి. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి పరాయణం, దీపేన సాధ్యతే సర్వం, దీపదేవ్యై నమో నమః. ఆ దీపానికి గంధము, కుంకుమ అలంకారం చేయండి. ఈసారి ఆ దీపారాధన దగ్గర అక్షతలు కూర్చోండి. రం దీపకలామావాహయామి, ఆం మన్యకలామావాహయామి, సం సత్వకలామావాహయామి, పం పరమాత్మకలామావాహయామి. దీపస్థాపన ముహూర్త శుభముహూర్త అస్తు. ఈసారి ఆ దీపాలని చేతిలో పట్టుకుని గంగాదేవికి నమస్కారం చేస్తూ నేను చేసినటువంటి కార్తీక మాస దీక్ష ఏదైతే ఉందో అదంతా కూడా సఫలీకృతం చేయమని కార్తీక దామోదరుని ప్రార్థన చేస్తూ ఆ నీటిలో వదిలిపెట్టండి. గోవింద గోవింద హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర హర. లం పృథివీ తత్వాత్మనే. ఒక పుష్పం తీసుకుని కొద్దిగా గంధాన్ని ఆ దీపాల దగ్గర ఉంచండి. గంధం సమర్పయామి. ఇంకొక పుష్పాన్ని దీపాల దగ్గర వేయండి. హం ఆకాశతత్వాత్మనే పుష్పం సమర్పయామి. ఒక అగరవత్తు పొగని దీపాలకు చూపించండి. రం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి. రం తేజస్తత్వాత్మనే. దీపాలకి నమస్కారం చేసుకోండి. ప్రత్యక్ష దీపం దర్శయామి. ఇందాక చెప్పినటువంటి ఒక పండు కానీ బెల్లం ముక్కను కానీ ఈ దీపాలకి నైవేద్యంగా సమర్పించండి. వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యమం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి. వం అమృతతత్వాత్మనే రసఫలం నివేదయామి. 5 సార్లు దీపానికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యనాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతాభిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, సిద్ధాచమనయం సమర్పయామి. సం సర్వతత్వాత్మనే తాంబూలాది సర్వోపచారాన్ సమర్పయామి. నమః. ఈసారి కొద్దిగా అక్షతలు తీసుకుని చేత్తో పట్టుకుని కథ వినండి భక్తి శ్రద్ధలతో. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుదేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాణీం పూర్ణనిశాఖరోజ్వలముఖీం కర్పూరకుందప్రభాం చంద్రార్ధాం కితమస్తకాం నిజకరైః సంబిభ్రతిమాతరాత్. వీణామక్షగుణం సుధాఢ్య కలశం విద్యాం చతుంగస్తనీం దివ్యైరాభరణైర్విభూషితతనూం హంసాధిరూఢాం భజే. ఎప్పుడైనా సరే వ్రత కథన వినేటప్పుడు ఋషి మనకి ఏమి చెప్పాలి అనుకుంటున్నాడో గ్రహించాలి. అది గుర్తుపెట్టుకోండి. ఈ వ్రతం పూర్వము మగధ దేశములో
కుండినము అనేటువంటి ఒక నగరం ఉండేది. ఆ నగరంలో చాకలి దంపతులు ఉండేవారు. ఆ దంపతులకి 7 కుమారులు. 7 కుమారులకి కూడా వివాహం జరిగింది. 7వ కుమారుడు యొక్క భార్య పేరు పోలి. ఈ పోలి అనేటువంటి ఆవిడంటే మిగిలిన తోడుకోడళ్ళకి కానీ అత్తగారికి కానీ పెద్దగా నచ్చేది కాదు. ఆ నచ్చని కారణంగా వీళ్ళు ఏ విశేషమైనటువంటి కార్యక్రమానికి వెళ్ళినా, అంటే ఏదో పెద్దవాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగింది, ఈవిడ్ని వదిలిపెట్టి వారు మాత్రమే వెళ్ళేవారు. ఏమీ ఇవ్వరు, అక్కడ ఏమీ దొరకదు, ఏమీ లభించదు అనేటువంటి ప్రదేశాలకి ఈవిడ్ని పంపుతూ ఉండేవారు. అలా కాలం గడుస్తోంది. అలా జరుగుతూ ఉండగా కొంతకాలానికి కార్తీక మాసం వచ్చింది. ఆ కార్తీక మాసంలో అత్తగారు మిగిలిన తోడుకోడళ్ళు 6 కలిసి ప్రతిరోజు ప్రాతకాలంలో నిద్రలేచి దేవాలయాలకు వెళ్ళి దీపాలు వెలిగించుకుని బ్రాహ్మణులకి దానాలు చేస్తూ ఇలా విష్ణుమూర్తి అనుగ్రహం కోసం, పరమేశ్వరుడి అనుగ్రహం కోసం అనేకమైన పూజలు చేసేవారు. కానీ పోలిని మాత్రం ఎక్కడికి తీసుకువెళ్ళేవారు కాదు. ఇంట్లో ఉన్నటువంటి ఈ సమయానికి బట్టలు ఉతుకు, ఈ పని చేయంటో ఏదో ఒక పని చెప్తూ ఉండేవారు. అయితే విపరీతమైనటువంటి భక్తి కలిగినటువంటి పోలి ఏం చేసేది అంటే, ఇంట్లో ఉన్నటువంటి పత్తి చెట్టు నుంచి పత్తి కొద్దిగా సేకరించుకునేది. పాల మీద వచ్చేటువంటి తొరక ఉంటుంది కదా, ఆ తొరక నుంచి నేతిని గ్రహించి కొద్దిగా ఆ ఒత్తులకి రాసి ఒక దీపాన్ని వెలిగించుకుని, చాకలి బాణలు ఉంటాయి, అంటే గోళాలు అంటాం, ఆ నీళ్లలో చిన్న ఇటువంటి గుంట ఉన్నటువంటి ప్రమిదిలో పెట్టేసి ఆ నీళ్లలో వదిలిపెట్టి ఎక్కడ అత్తగారు తోడుకాడల్లో చూస్తారో అని దాని మీద బట్టలు ఉతికిన తర్వాత నీళ్లు వార్చేటువంటి గిన్నెను మూతపెట్టేది. అయితే ఈ భక్తిని అంతటినీ కూడా విష్ణుమూర్తి గమనిస్తూ ఉన్నాడు. కార్తీక మాసం పూర్తయింది. పూర్తయిన తర్వాత మార్గశిర మాసం మొదటి రోజున పోలిని తీసుకువెళ్ళడానికి వైకుంఠం నుంచి విష్ణుదూతలు విమానంలో వచ్చారు, పుష్పక విమానాన్ని వేసుకుని. అందరూ కూడా అనుకుంటున్నారు, ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమిటి అంటే, మా కోసమే వచ్చింది, ఇన్ని రోజులు పూజలు చేశాం, దానాలు చేశాం, వాటి కోసమే విష్ణుమూర్తి ఈ విధంగా పంపించారు అని. అయితే ఈ పోలి దగ్గరికి వచ్చి ఆగింది ఆ పుష్పక విమానం. ఆగి పోలిని తీసుకువెళ్తుంటే అత్తగారు తోడుకాడల్లో అడుగుతున్నారు, ఏమిటి ఇన్ని రోజులు పూజలు చేసింది మేము, వ్రతాలు చేసింది మేము, ఇన్ని రకాలైనటువంటి దానాలు చేసింది మేము, కానీ ఆవిడ్ని తీసుకువెళ్తావేమిటి అని అడిగితే, మీరు వైభోగం కోసం చేశారు, అందరూ చూడాలి అనేటువంటి భావన చేతో, లేదంటే ఏదో గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికో చేశారు. కానీ పోలి ఏం చేసింది, భక్తితో దీపాన్ని పెట్టింది. ఆ దీపాన్ని విష్ణుమూర్తి దర్శించాడు. కాబట్టి ఆవిడ్ని బొందితో సహితంగా, అంటే శరీరంతోనే విష్ణులోకానికి తీసుకురమ్మని చెప్పి మమ్మల్ని పంపించారు అని చెప్పి ఆ దేవదూతలు వారికి సమాధానం చెప్పి ఆవిడ్ని బొందితో సహితముగా స్వర్గానికి తీసుకువెళ్ళారు, వైకుంఠానికి. ఈ విధంగా కథ ముగుస్తుంది. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, భక్తి ప్రధానమైనటువంటిది. మీరు ఏం పూజ చేసినా కూడా దానిలో భక్తి చాలా ప్రధానం. ఆ భక్తిని మాత్రమే విష్ణువైనా పరమేశ్వరుడైనా గ్రహిస్తారు. అది గుర్తుపెట్టుకుని సశాస్త్రీయముగా ధర్మబద్ధముగా భక్తితో పూజలు ఆచరించండి. మీ శక్తిని అనుసరించి మీ ధర్మాన్ని ఆచరించండి. అలాగే ఈ పూజ పూర్తయిన తర్వాత దగ్గరలో ఉన్న పురోహితుడికి స్వయం పాకాన్ని భోజనం నిమిత్యార్థము అందజేయండి. ఒకవేళ మీకు ఎవరూ అందుబాటులో లేరు అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ మీద గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి దక్షిణ అని చెప్పి రాయండి, లేదా స్వయం పాకము అని చెప్పి రాయండి. ఆ ధనాన్ని మంచి కార్యాలకు ఉపయోగించడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఈ అక్షతలు, సగం అక్షతలు ఆ దీపాల దగ్గర ఉంచండి, సగం మీ శిరస్సు మీద ధరించండి. మిగిలిన అక్షతలు ఇంట్లో పిల్లలకి, మిగిలిన వాళ్ళకి శిరస్సు మీద వేయండి. మీరు పెద్దవారైతే, వాళ్ళు ఒకవేళ పెద్దవాళ్ళైతే వాళ్ళ చేత మిగిలిన వాళ్ళందరికీ వేయించండి. సర్వే జనా సుఖినో భవంతు. మిగిలిన అనేక వీడియోలు, ధర్మబద్ధమైన వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అయి ఉండండి.